హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్. రెండు మాటలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూడటం జరిగింది. పాకిస్తాన్ ఇండియాకి మన యుద్ధం జరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా వాళ్ళు కొంతమంది పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడటం జరిగింది. సమంత గారు, సాయి పల్లవ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, విజయ్ ఆంటోనీ గారు, వీళ్ళంతా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు చూస్తేనే, సినిమాలు చూస్తేనే వాళ్ళు డబ్బు సంపాదించుకొని ఆ లగ్జరీ లైఫ్ వాళ్ళు అనుభవిస్తారు. మిగతా ఇండస్ట్రీ అయినా సరే, మన ఇండస్ట్రీ వాళ్ళు అటు పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇటు వచ్చిన వాళ్ళు, ఎవరు వచ్చినా మన ఏరా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని కూడా మన వాళ్ళు ఆదరించారు. తెలుగు అమ్మాయిలాగా అందరిని ఆదరించి వాళ్ళని అలా పైకి తెస్తే వాళ్ళు అలా మన భారతదేశంలో ఉంటూ, మన భారతదేశం ఫుడ్ తింటూ, మన భారతదేశం డబ్బు సంపాదించుకుంటూ పాకిస్తాన్కి వాళ్ళు సపోర్ట్గా మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. దాని గురించి నేను వీడియో చేద్దామని మేము ముందుకు వచ్చాను. ఒక ఊరికి, ఒక చిన్న విలేజ్కి ఒక చెరువు కట్ట తెగు, ఒక వాటర్ విధన, ఒక పెద్ద వర్షానికి ఒక కాలువ దిగి వస్తుంటేనే 10 సంవత్సరాల పిల్లగాడి నుంచి 80 సంవత్సరాల ముసలోడు దాకా స్త్రీ పురుషుని తేడా లేకుండా ఊరు మొత్తం, పొలం మొత్తం, జాతి అన్ని పక్కన పెట్టి పలుగుపారా తీసుకొని ఆ వాటర్ని ఆపాలి, మన ఊరు కొట్టుకొని పోద్ది, మనం బతకాలని చెప్పి ప్రాణాలకు తెగిడిసి అడ్డుకట్టలేసి ఆపుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని విలేజ్లో నేను చూసా. ఒక చెరువు కట్ట దిగినప్పుడు ఒక గ్రామంలో. రెండోది, ఒక రిలేషన్షిప్, మన బ్లడ్, మన వంశం, ఒక అతని ఎవరైనా కొట్టినప్పుడు మిగతా టైంలో వీళ్ళు ఎవరు పలుకోనట్టే ఉంటారు. వీళ్ళు పలుకోరు కూడా, వాళ్ళ పగలు ఉంటాయి కూడా, వ్యక్తిగతంగా ఎవరికైనా ఉంటాయి. అలాంటి టైంలో మన వాడిని కొట్టారని చెప్పి, మన మీదకి వచ్చారని చెప్పి, మనం ఇలాంటి టైంలో మన ఒక అండర్స్టాండింగ్ లేకపోతే మనం అందమైపోద్ది మన వంశం అని చెప్పి ఒక వంశమే ఒకటైపోయి వాళ్ళ మీద ఢీ కొడటానికి రెడీగా ఉంటుంది. రెండోది, ఒక ఊరు నుంచి ఒక పక్క ఊరు మీద గొడవకు వచ్చినప్పుడు ఆ ఊరు మొత్తం పార్టీలు, గొడవలు, మతాలు, పొలాలు అన్నీ పక్కన పెట్టి ఊరు మొత్తం ఒకటయ్యి ఆ వచ్చే ఊరిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు పొలాలు, మతాలు అన్నీ మన ఇండియాలో ఉన్నాయి, లేదని నేను చెప్పట్లేదు. కానీ ఇలాంటప్పుడు ఇది సమయం కాదు. పొలాలు, మతాలు పక్కన పెట్టి, పార్టీలు, రాజకీయాలు అన్నీ పక్కన పెట్టి మనకి ఆపద వస్తుంది. మోడీ గారు కనుక గట్టిగా చర్య తీసుకోకపోతే వాళ్ళు కాశ్మీర్ దాకా వస్తే కాశ్మీర్ అంతం చేస్తారు, కాశ్మీర్ నుంచి పంజాబ్ వస్తారు, పంజాబ్ నుంచి గుజరాత్ వస్తారు. అట్ట అంతం చేసుకుంటా భారతదేశంలో చొరబడితే మన గతి ఏమైంది? ఎక్కడో జరుగుతుందిలే, మన సిటీకి రాలేదులే, మన ఊరికి రాలేదు అంటే కుదరదు. ఆయన రష్యా నుంచి ఆ మిషన్లు కొనబట్టి ఇవాళ మనం అందరం బతుకుంటాం. కానీ ఇండియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు, నేను నా మనసులో ఆవేదన చెబుతున్నా, మన భారతదేశం మన తల్లి మీదకి అవతల కూడా వస్తున్నప్పుడు మనం ఊరుకోవద్దు. మన చేతనే సపోర్టు, మన చేతనేది మనం చేయాలి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడము, ఇండియాకి సపోర్ట్ చేయటము, పిఎం మోడీ గారికి సపోర్ట్ చేయటము, పార్టీలన్నీ పక్కన పెట్టాలి. ఈ సమయంలో కులం, మతాలన్నీ పక్కన పెట్టాలి. మన చేతనే మనం చేయాలి. మనం ఏదో పాకిస్తాన్ బార్డర్లో పోయి గన్ను తీసుకొని మనం కాలుస్తాం, మనం అనుభవం వేస్తామని కాదు. కానీ మన చేతనే శక్తి, ఉడత సాయం ఉడత చేసినట్టుగా మన చేతనే శక్తి చేసి మనం సపోర్ట్గా నిలవాలి. ఇలాంటి టైంలో మన ఇండియన్ ఆర్మీకి, మన భారతదేశ పిఎం నరేంద్ర మోడీ సారు గారికి మనం సపోర్ట్గా నిలవాలి. రాజకీయ పార్టీల గురించి నేను ఏ పార్టీ కాదు, రాజకీయ పార్టీల గురించి నేను మాట్లాడలేదు. ప్రతి ఇండియన్, ప్రతి పౌరుడు నిలబడాల్సిన సమయం ఇది. ఈ సినిమా వాళ్ళు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు క్షమాపణ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. రెండోది, ఫస్ట్ మనం పోయి పాకిస్తాన్ మీద యుద్ధానికి మనం రెడీ కాలేదు. ఆ కాశ్మీర్ కాల్గాల్లో 27 మందిని యుద్ధాశ్రంగా అడిగి మరీ కాల్చి చంపారు. భర్త ముందు భార్యని ఎంత నిర్దాక్షంగా పెళ్ళి అయ్యి ఒక నెల కూడా కట్టాలి అని ముందుకు వచ్చిండు వాళ్ళు. అంత నిర్దాక్షంగా కాలితే నిన్ననే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక అతని దాన్ని ఏమంటారు,
పైన వెళ్తుంటే ఆయన ఆయన ఎంజాయ్గా పైన వెళ్తున్నాడు, ఆయన చూసుకోలేదు. పైన వెళ్తే ఆయన సెల్ఫీ ఇలా తీసుకున్నాడు, ఈడియా రోడ్లో వెళ్తా తీసుకుంటే కింద ఆ వీడియోలో రికార్డ్ అయింది. అప్పుడు దాకా ఎవరో తెలియదు, నిన్న వీడియో స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళు, ఆర్మీ వాళ్ళు. మన పిల్లలు పబ్జీ గేమ్ ఆడితే, పబ్జీ గేమ్లో పిల్లలు ఆడేటప్పుడు ఆ గేమ్లో ఎట్లా కాలిస్తే పిట్టలు కలిసి కింద పడిపోతారు, అలాగా ఆ వీడియోలో కనపడుతున్న మనుషులు. వాళ్ళు వచ్చి టక్క టక్క కాల్ చేస్తుంటే టక్క టక్క పడిపోతారు. అంతమందిని చంపి వాళ్ళు చేసిన దుర్మార్గానికి మన ఇండియా మొత్తం అట్టుడికిపోతుంటే నరేంద్ర మోడీ గారు సింధూర్ ఆపరేషన్ అమల్లోకి తెచ్చి 90 మందిని ఆర్మీని హతమార్చడం జరిగింది. అది తప్పేం కాదు. వాళ్ళకి వాటర్ ఆపడం జరిగింది. వాటర్ ఆపినప్పుడు వాళ్ళు ఏంది, మోడీ ప్రాణాలు ఆపేస్తామని శబ్దం చేశారు. తర్వాత మోడీ గారు సింధూర్ ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రతి విషయంలో రెచ్చగొట్టడం వాళ్ళు. ఇప్పుడు పాల్గాల్లో ఈ ఘటన వాళ్ళు చేయకపోతే యుద్ధమే జరిగేది కాదుగా, మనందరం మాట్లాడుకునే వాళ్ళం కాదు. చేసింది ముందు వాళ్ళు. అందుకని మనందరం సపోర్ట్గా ఉండాలి. పాకిస్తాను అమెరికా ప్రెసిడెంట్ రాజీ పెడుతుంది, కానీ వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. మన ఇండియా ఆర్మీకి సపోర్ట్ చేయాలి. మన మురళీ నాయక్ గారు ఆర్మీ వీర జవాన్ గారు మృతి చెందడం జరిగింది. ఆయన కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మనమందరం ఆయన కుటుంబానికి సపోర్ట్గా నిలవాలి. ఆ దేవుడు ఆయనకి మనశ్శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. మనం ఈ టైంలో అందరం సపోర్టింగ్ ఉండాలి మోడీ గారికి. బ్రిటిష్ కాలంలో గాంధీ తాత, నెహ్రూ గారు, ఛత్రపతి శివాజీరావు గారు కానీ, ఈ నెహ్రూ గారు కానీ, ఎందరో మహానుభావులు, అంబేద్కర్, వీళ్ళంతా పోరాడి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి మన ఇండియాని ఎందుకు తెచ్చారు. ఇండియాని తేకపోతే బ్రిటిష్ వాళ్ళే మనల్ని పరిపాలిస్తే, ఈ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉంటే మనం హాయిగా బతకగలమా? వాడు ఒక్క ముద్ద పోగొట్టి పొద్దుగూలు పని చేపించి 100 కొరడా దెబ్బలు పడుతుడు మనల్ని. కుక్కల కంటే ఏదైనా చూసేవాడు మనల్ని. ఇవాళ మనం ఎవడ పని వాడు చేసుకున్నా, కోటీశ్వరుడైనా కూలివాడైనా ఎవడ పని వాడు చేసుకొని హుందాగా దర్జాగా మన ఇంట్లో మనం బతుకుతున్నాం. ఎందరో మహానుభావులు తెచ్చిన భారతదేశాన్ని మనం ఈ టైంలో పోగొట్టుకోవద్దు. అందరూ ఇండియాకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నా. నేను మీ ESR యూట్యూబ్ ఛానల్, నా సబ్స్క్రైబర్లకి 2 రోజులు వీడియోలు చేయలేకపోయినాను వేరే వల్ల. అందరికీ ధన్యవాదాలు. జై భారత్, జై ఇండియా, జై PM మోడీ సార్.